ఫ్యూచర్ నవోదయన్స్. బేసిక్స్ ఆఫ్ రోమన్ నెంబర్స్లో రోమన్ నెంబర్స్ అంటే ఏంటి, అందులో ఏ ఏ సింబల్స్ ఉన్నాయి, వాటిని ఎలా రాయాలి అన్నది నేర్చుకున్నాం. ఎలా రాయాలో నేర్చుకున్న తర్వాత వేరేలా ఎందుకు రాయకూడదు అన్న డౌట్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 3ని ఎలా రాస్తాము? 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఐ అనే సింబల్ని 3 టైమ్స్ రిపీట్ చేసాము. ఇది కరెక్ట్ అయినప్పుడు 15ని 5 ప్లస్ 5 ప్లస్ 5గా ఎందుకు రాయట్లేదు అన్న క్వశ్చన్ వస్తుంది, రైట్. అలాగే 9 అనేది 10 మైనస్ 1గా రాసేటప్పుడు కరెక్ట్ అయినప్పుడు 49ని 50 మైనస్ 1 49 కదా. సో ఎల్ మైనస్ 1 ఐ ఇలా ఎందుకు రాయట్లేదు, రైట్. అలాగే 40 ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 10 అయినప్పుడు 490 ఈజ్ ఈక్వల్ టు 500 మైనస్ 10గా ఎందుకు రాయట్లేదు, ఇలా రాస్తే తప్పు అని ఎందుకు అంటున్నారు. లైక్ 45 కూడా 50 మైనస్ 10 అంటే 40 ప్లస్ 5 45 రాస్తాం. అంటే మిడిల్లో బిగ్ నెంబర్, లెఫ్ట్ సైడ్ స్మాల్ నెంబర్, రైట్ సైడ్ కూడా స్మాల్ నెంబర్, రైట్. సో స్మాల్, బిగ్ అండ్ స్మాల్ ఇది ప్యాటర్న్ అయితే ఇక్కడ కూడా ఐ అనేది స్మాల్ నెంబర్, ఎక్స్ అనేది బిగ్ నెంబర్, వి కూడా స్మాల్ నెంబర్, ఇది కూడా స్మాల్ అండ్ స్మాలే కదా, సేమ్ ప్యాటర్న్. బట్ ఐఎక్స్ 9 అండ్ 5 ఇది 14 కాదు కదా, సో ఇలా ఎందుకు రాయట్లేదు. అలాగే సి అనేది 100 మైనస్ 10 అంటే 90 ప్లస్ 50 140 ఇలా ఎందుకు రాయట్లేదు. సో మనకి ఒక్క నెంబర్కి 2, 3 రోమన్ నెంబర్స్ అయితే మనకి ఆలోచనలోకి వస్తున్నాయి. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫిక్స్డ్గా కరెక్ట్గా రాయాలంటే ఎలా, ఏ తప్పు జరగకుండా ఫుల్ క్లారిటీతో కంప్లీట్గా గ్రిప్ వచ్చేలాగా నేర్చుకుందాం. ఓకే, ఈ సెషన్తో రోమన్ నెంబర్స్లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ తీరిపోయి విత్ టాప్ మోస్ట్ సీక్రెట్ రూల్స్ ఏంటో చూద్దాం. రోమన్ నెంబర్స్ రాసేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అయితే చాలు, మీరు ఇంకా వేరేగా ఇంకేం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరైతే మీ నోట్బుక్ అండ్ పెన్తో రెడీగా ఉన్నారా? రూల్ నెంబర్ 1, ఎప్పుడైనా సరే ఐని 3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు, బట్ 5ని రిపీట్ చేయకూడదు, రైట్. సో మనకున్న 7 సింబల్స్ ఏంటేంటి, ఐవి, ఎక్స్ఎల్, సిడి అండ్ ఎం, రైట్. సో వీటిలో మనం ఐని 3 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం, ఎక్స్ని కూడా రిపీట్ చేస్తున్నాం, సి అండ్ ఎంని రిపీట్ చేస్తున్నాం. వీటి వాల్యూస్ చూసుకుంటే 1, 10, 100 అండ్ 1000. సో ఏవైతే రౌండ్ ఫిగర్స్ 1 అండ్ 0తో నెంబర్స్ ఉంటున్నాయో వీటిని మనం 3 టైమ్స్ కాదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే అర్థం ఏంటి, లెస్ దెన్ అయినా 3 ఉండాలి, లేదంటే ఈక్వల్ టు 3 అయినా ఉండాలి. లెస్ దెన్ 3 అంటే 1, 2 ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3. అంటే ఏవైనా ఈ సింబల్స్ 1 టైం రిపీట్ అవ్వచ్చు, 2 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, అలాగే 3 టైమ్స్ కూడా రిపీట్ అవ్వచ్చు. అంతకు మించి 3 కన్నా ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వకూడదు. అవి కూడా 1XCM మాత్రమే, ఇవి మాత్రమే మ్యాక్సిమం 3 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, అంతకు మించి రిపీట్ అవ్వకూడదు. VLT ఈ 3 కూడా ఎప్పుడు మనం రిపీట్ చేసుకుంటా రాయం, ఓన్లీ సింగిల్ టైం, ఓన్లీ వన్స్ అంటే ఒక్కసారి మాత్రమే రాస్తాం ఎక్కడైనా సరే, ఓకే. బట్ ఐకి ఏమేమి రాయొచ్చు, ఐ రాయొచ్చు, 2 రాయొచ్చు, 3 కూడా రాయొచ్చు. అలాగే 10కి 10, 20 అండ్ 30, ఓకే. అండ్ దెన్ సి 100, 200 అండ్ 300, ఇంతకు మించి రాయకూడదు. అలాగే ఎం కూడా 1000, 2000 అండ్ ఫైనలీ 3000, ఓకే. ఎప్పుడైనా సరే ఇలా 3000 కన్నా పెద్ద నెంబర్స్ వస్తే ఎలా రాయొచ్చు అంటే ఆల్రెడీ మనం ముందు వీడియోలో చూసుకున్నాం, బార్ పెట్టుకోవాలి ఏదైనా నెంబర్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4000 రాయాలనుకుంటే 4 రాసి పైన బార్ పెట్టుకుంటే ఇది 4000 అవుతుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే మనం సేమ్ నెంబర్స్ని రిపీట్ చేయాలనుకుంటున్నామో కేవలం వీటిని మాత్రమే వాడచ్చు, ఈ నెంబర్స్ని కాకుండా ఇంకా వేరే ఏ నెంబర్స్ని కూడా మనం ఇలా సీక్వెన్స్లో రాయకూడదు. ఇది రూల్ నెంబర్ 1, ఓకే. సో ఈ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి రూల్ ఆఫ్ ఎడిషన్ అంటే ఏంటి, ప్లస్ చేసుకోవడం. నార్మల్గా మనకి సింబల్స్ అయితే 7 ఉన్నాయి, ఆ సింబల్స్ ఏంటేంటి, ఐవిఎక్స్ఎల్, సిడిఎం. సో వీటిని మనం
నార్మల్గా బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఏదైనా నెంబర్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఎలా తయారు చేసుకున్నాం? ఉన్న చిన్న చిన్న నెంబర్స్ని కలుపుకుంటూ ఎడిషన్ చేసుకుంటూ మనం పెద్ద నెంబర్ని తయారు చేసాం కదా. సో అలా మనం ఎప్పుడైతే యాడ్ చేయాలి అనుకుంటున్నామో, ఎడిషన్ చేయాలి అనుకుంటున్నామో, అప్పుడు ఆ నెంబర్స్ అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్న, రైట్? పెద్ద నుంచి చిన్న అంటే మన రోమన్ నెంబర్స్లో సింబల్స్ అన్నీ కూడా ఫస్ట్ పెద్ద నెంబర్ వచ్చి దాని పక్కన చిన్న నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వి అనేది 5, దీనికన్నా చిన్నది 1. సో దీన్ని మనం ఎడిషన్ చేసి దీన్ని సమ్ ఎలా చెప్పుకుంటున్నాం? 5 + 1 = 6 అంటున్నాం కదా. అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద నెంబర్స్ ఉండాలి, దాని తర్వాత చిన్న నెంబర్స్ ఉండాలి. అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉంటే మనం వాటిని ఎడిషన్ చేసుకోవచ్చు. ఎడిషన్ చేయగా వచ్చిన సమ్మే మనం రోమన్ నెంబర్ యొక్క వాల్యూగా చెప్తాం. అలా చూసుకుంటే మన రోమన్ నెంబర్స్లో డిసెండింగ్ ఆర్డర్ని పెట్టుకుంటే ఏమొస్తుంది? ఫస్ట్ 1000 వస్తుంది, 1000 తర్వాత 500, తర్వాత 100, 50, 10, 5 అండ్ 1. సో ఇది డిసెండింగ్ ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్లో మనం ఏ నెంబర్స్ రాసుకున్నా సరే అవి కరెక్ట్ అవుతాయి. అలాగే సో ఇక్కడ వీటితో పాటు ఇంకొక చిన్నగా రాయడం ఏంటి? సేమ్ ఇందాకల రూల్ మనం ఇందాక రాసుకున్నాం కదా, సేమ్ సింబల్స్ అనేవి <= 3 టైమ్స్ కన్నా ఎక్కువ రిపీట్ అవ్వకూడదు. అవి కూడా ఏంటేంటి? 1000, 100, 10 అండ్ 1. సో ఇవి మ్యాక్సిమం 3 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు. తర్వాత మన రోమన్ నెంబర్ ఏమో డిసెండింగ్ ఆర్డర్లో ఉంటే వాటిని మనం ఎడిషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకుందామంటే ఎమ్ మ్యాక్సిమం 3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు కదా, సో 2 టైమ్స్ రాసుకుందాం. నెక్స్ట్ డి అనేది రిపీట్ చేయడానికి కుదరదు, సో ఒక డి. నెక్స్ట్ సి = 300, లైక్ 3 సీస్ని మనం రిపీట్ చేసాం. తర్వాత ఎల్ని రిపీట్ చేయకూడదు కూడా, ఒకటి. నెక్స్ట్ ఎక్స్ని కూడా 2 టైమ్స్ రిపీట్ చేద్దాం, వి అండ్ 2. సో దీనికి ఇప్పుడు ఇలా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం దీనికి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఎడిషన్ చేసుకోవాలి. సో mm = 1000 + 1000 = 2000, రైట్? తర్వాత డి అంటే 500, తర్వాత సిసిసి అంటే 100 + 100 + 100. నెక్స్ట్ ఎల్ అంటే 50, ఎక్స్ఎక్స్ అంటే 20, నెక్స్ట్ వి అంటే 5, 11 అంటే 2, రైట్? సో ఇవన్నీ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనకి ఈ రోమన్ నెంబర్ యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా ఎడిషన్ చేసుకోవచ్చు. ఎడిషన్ చేస్తే ఏదైతే మనకి ఆన్సర్ వస్తుందో అదే ఆ రోమన్ నెంబర్ యొక్క వాల్యూ అవుతుంది. సో 2000, నెక్స్ట్ 500 + 300 = 800, + 50 + 20 = 70, నెక్స్ట్ 5 + 2 = 7. సో ఈ రోమన్ నెంబర్ యొక్క వాల్యూ ఏమవుతుంది? 2877 అవుతుంది. అలాగే మనం ఈ కాంబినేషన్లో ఏవైనా సరే డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవచ్చు, లైక్ డి, సి, ఎక్స్, ఐ. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 500 + 100 + 10 + 2 అంటే 600 + 12 అవుతుంది, అంటే 612 అవుతుంది. ఇలా అనమాట. ఎప్పుడైతే డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయో దానికి వాల్యూ ఏమవుతుంది? మనం సింపుల్గా దాన్ని ఎడిషన్ చేసుకోవచ్చు. ఓకే, సో డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అలాగే ఇందాకల రూల్ ఏంటి? ఏవైతే రౌండ్ ఫిగర్స్ ఎంసిఎక్స్ఐ వీటిని <= 3 టైమ్స్, మ్యాక్సిమం 3 టైమ్స్ రిపీట్లో ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోగా వచ్చిన ఆన్సరే మనకి ఆన్సర్ అవుతుంది. ఇది రూల్ ఆఫ్ ఎడిషన్ అనమాట. సో ఎడిషన్లో ఉండేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. మరి మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, మన నెంబర్స్ లెఫ్ట్ సైడ్ కూడా రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? దాన్ని మైనస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వి ఉంది, వికి లెఫ్ట్ సైడ్ 1 రాసుకుంటే దీని మీనింగ్ ఏమని చెప్పుకున్నాం? 5 - 1 = 4 అన్నాం కదా. సో మనం మైనస్ కూడా చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం ఇలా మైనస్ చేసుకునేటప్పుడు మనం ఏం దృష్టిలో పెట్టుకొని ఏవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుందాం. ఓకే, ఇందులో మనకుండే సింబల్స్ ఏంటి? ఐవి, ఎక్స్, ఎల్సిడి అండ్ ఎం. ఓకే, మనకి తెలిసిన రూల్స్ విధంగా అయితే మనకి వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటి? ఐవి రాసుకోవచ్చు, ఐఎక్స్ రాసుకోవచ్చు, బట్ ఎక్స్ డి రాయకూడదు, అవునా? ఐఎల్ రాయకూడదు. అంటే కొన్ని రాయొచ్చు అంటున్నారు, కొన్ని రాయకూడదు అంటున్నారు. సో మరి ఏవి రాయొచ్చు, ఏవి రాయకూడదు? ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా 1, 10, 100 అండ్ 1000 అంటే
01 నెంబర్స్. అండ్ రైట్ సైడ్ ఉన్నవన్నీ 5 మల్టిపుల్స్, 5, 50 అండ్ 500. ఓకే, సో ఇలా ఉండేటప్పుడు మైనస్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐ అండ్ వి ఈ రెండు పక్క పక్కన రాసుకోవచ్చు, ఐవి అనేది రాసుకోవచ్చు. అలాగే ఐకి ఎక్స్, ఐఎక్స్, ఐఎక్స్ ఈ రెండు రాసుకోవచ్చు. ఇంతకు మించి ఐతో ఇంకా ఏ నెంబర్స్ రాయకూడదు. ఐఎల్, ఐసి, ఐడి, ఐఎం ఇవన్నీ కూడా ఐకి పక్క పక్కన లేవన్నమాట. ఓకే, కాబట్టి ఇవేవి రాసుకోకూడదు. మీ నోట్బుక్లో చక్కగా ఈ స్ట్రక్చర్, ఈ ఫార్ములా వేసుకొని ఇలాగే ఈ బొమ్మ చూసుకున్నట్లయితే మీరు దేని పక్కన ఏది వేయొచ్చు ఏది వేయకూడదు అర్థమైపోతుంది. ఐవి ఐఎక్స్ రాయొచ్చు, మిగతా ఏవి కూడా దాని పక్కన లేవు కాబట్టి అవి రాయకూడదు అనమాట. ఓకే, అలాగే ఎక్స్లో చూసుకుంటే ఎక్స్ పక్కన ఏముంది, ఎల్ ఉంది కాబట్టి ఎక్స్ఎల్ రాసుకోవచ్చు. అలాగే ఎక్స్సి రాసుకోవచ్చు. మరి మిగతావేవి ఎక్స్డి, ఎక్స్ఎం ఇలా రాయకూడదు. ఓకే, ఎక్స్వి ఇలా ఏం రాయకూడదు. ఓన్లీ ఎక్స్ఎల్ అండ్ ఎక్స్సి మాత్రమే రాయొచ్చు. అలాగే సికి వచ్చేసరికి సిడి అండ్ సిఎం ఈ రెండు మాత్రమే రాయాలి. సిడి, సిఎం ఈ రెండు మాత్రమే రాయాలి. ఇంతకు మించి సితో ఇంకే కాంబినేషన్స్ రాయకూడదు. ఓకే, సో మైనస్ చేసేటప్పుడు ఓన్లీ ఈ 9 నెంబర్స్ మాత్రమే మనకి మైనస్ కాంబినేషన్స్ వస్తాయి. వీటికి మించి ఇంకెక్కడ కూడా మైనస్ రాసుకునే విధంగా మనం చేయకూడదు. ఇప్పుడు ఐవి అంటే ఎంత, ఇది 4 అండ్ దిస్ ఈజ్ 9, ఎక్స్ఎల్ అంటే 40, ఎక్స్సి అంటే 90 అండ్ సిడి అంటే 400, సిఎం అంటే 900. వీటికి మాత్రమే మనకి మైనస్ చేయడం అంటే సబ్ట్రాక్షన్ చేయడం అయితే ఉంటుంది. ఇంకెక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేయకూడదు. ఓకే, ఈ స్ట్రక్చర్ని అయితే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ స్ట్రక్చర్ మీకు చాలా కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేస్తుంది. అంటే వేటిని మైనస్ చేయొచ్చు, వేటిని మైనస్ చేయకూడదు అన్నది క్లారిటీ వస్తుంది అనమాట. ఈ స్ట్రక్చర్లో కనిపిస్తున్న విధంగా ఏవైతే ఐవి ఐఎక్స్ మాత్రమే రాయొచ్చు, ఎక్స్ఎల్ ఎక్స్సి రాయొచ్చు, సిడి సిఎం మాత్రమే రాయొచ్చు. ఓకే, ఇది ఫర్దర్ రూల్స్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంతకు మించి ఇంకా ఏవి కూడా దూరంగా మనం ఎక్స్డి, ఐఎల్ ఇలా రాయడానికి తప్పు జరుగుతుంది. ఎందుకు అంటే ఇది ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ కాబట్టి. ఓకే, అర్థమైంది కదా. సో మనం నెక్స్ట్ రూల్కి వెళ్దాం. దట్ ఈజ్ ద రూల్ ఆఫ్ స్మాల్, బిగ్ అండ్ స్మాలర్ రిమైనింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇందాకలా చూసాము 45 ఎలా రాశారు, ఎక్స్, ఎల్ అండ్ వి ఇలా రాయొచ్చు. అంటే ఫస్ట్ ఒక ఎక్స్ అనేది స్మాల్ నెంబర్ వచ్చింది, స్మాల్ నెంబర్ తర్వాత ఎల్ అనేది బిగ్ నెంబర్ వచ్చింది. ఇలా స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ వచ్చిన తర్వాత ఇంకొక నెంబర్ కూడా వచ్చింది, అదేంటది 5. సో 5 అనేది ఎల్ కన్నా స్మాల్ బిగ్గా, సో ఇది సంథింగ్ ఏదైనా అవ్వుండొచ్చు. బట్ ఇలా వచ్చేటప్పుడు కొన్ని నెంబర్స్ తప్పు అయిపోతాయి. ఇదే సేమ్ ప్యాటర్న్తో మనం ఐసిఎక్స్ రాసామనుకోండి, సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే చెక్ చేద్దాం. ఓకే, సో ఈ రూల్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకున్న ఈ 7 నెంబర్స్ యొక్క ఈ స్ట్రక్చర్ ఐవి ఎక్స్ఎల్ సిడిఎం ఈ స్ట్రక్చర్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ రూల్ ఫాలో అవుతున్నప్పుడు ఆ నెంబర్ ఆల్రెడీ మైనస్ రూల్ అయితే ఫాలో అవ్వాలి. ఇందాక చెప్పుకున్న రూల్ ఫాలో అవుతూ ప్లస్ ఇది ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఫస్ట్ స్మాల్ అండ్ బిగ్ వస్తుంది. సో స్మాల్ అండ్ బిగ్ ఎప్పుడైతే పక్క పక్కన వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ అండ్ బిగ్ ఎక్స్ఎల్ ఇలా పక్క పక్కన వచ్చినప్పుడు తర్వాత చూద్దాం. బట్ ఈ ఫస్ట్ వచ్చిన ఈ స్మాల్ అండ్ బిగ్ ఫస్ట్ మైనస్ రూల్ని ఫాలో అవ్వాలి. మైనస్ రూల్ని ఫాలో అవ్వడం అంటే ఏంటి, ఉంటే ఐవి అయినా ఉండాలి, ఐఎక్స్ అయినా ఉండాలి, ఎక్స్ఎల్ అయినా ఉండాలి, ఎక్స్సి అయినా ఉండాలి, సిడి అయినా ఉండాలి, సిఎం వీటిలోనే ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మైనస్ రూల్ని ఫాలో అవుతున్నాయా లేదా, ఎస్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇక్కడ వరకు ఓకే. ఆ నెక్స్ట్ ఇంకా ఏం ఫాలో అవ్వాలి అంటే స్మాలర్ రిమైనింగ్. అంటే అర్థం ఏంటి, రిమైనింగ్ అంటే ఈ రెండు స్మాల్ బిగ్ అయిపోయిన తర్వాత మిగతా ఇంకా ఎక్స్ట్రా ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మొత్తం అనమాట, ఆ నెంబర్ మొత్తం కూడా స్మాలర్ అవ్వాలి. అంటే స్మాలర్ అంటే అర్థం ఏంటి, స్మాల్ కన్నా చిన్నది స్మాలర్, రైట్. అంటే ఫస్ట్ నెంబర్ కన్నా ఈ రిమైనింగ్ నెంబర్ ఇంకా చిన్నది అవ్వాలి. ఏమవ్వాలి, ఈ ఫస్ట్ నెంబర్ కన్నా ఈ టోటల్ లాస్ట్లో మిగిలిపోయిన మొత్తం నెంబర్ ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్ అంతా కూడా ఈ స్మాల్ నెంబర్ కన్నా ఇంకా చిన్నది అవ్వాలి. ఇంకా చిన్నదంటే స్మాలర్ అయి ఉండాలన్నమాట. ఓకే, మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ బిగ్కి ఏవేవి ఛాన్సెస్ ఉన్నాయి, ఉంటే ఐవి ఉండాలి,
లేదంటే ఐఎక్స్ ఉండాలి కదా. ఈ రెండు ఉన్నప్పుడే ఇది మైనస్ రూల్ని ఫాలో అవుతున్నట్టు. సో ఈ రెండు వచ్చిన తర్వాత ఐవి తర్వాత ఏ నెంబర్ ఉండొచ్చు, తర్వాత ఐఎక్స్ తర్వాత ఏ రోమన్ నెంబర్ రాయొచ్చు అంటే ఈ ఫస్ట్ది ఏదైతే ఉందో ఫస్ట్ డిజిట్ దానికన్నా ఈ లాస్ట్లో ఉండే టోటల్ మొత్తం రిమైనింగ్ నెంబర్ దానికన్నా చిన్నదై ఉండాలి. సో 1 కన్నా చిన్నగా ఏముంటాయి, 0. ఇక్కడ కూడా 1 కన్నా జీరోగా ఏముంటాయి, 0. అందుకే ఐవి తర్వాత ఇంకేం రాయడానికి కుదరదు అనమాట. అందుకే మనకి ఐవి ఐఎక్స్ తప్ప ఈ రెండిటితో స్టార్ట్ అయ్యే నెంబర్స్ ఇంకేమీ లేవు మనకి. ఓకే, నెక్స్ట్ పాజిబుల్ ఏంటి, ఎక్స్ఎల్ సిడి. ఓకే, ఎక్స్ఎల్ అండ్ ఎక్స్సి, ఎక్స్ఎల్ అండ్ ఎక్స్సి. సో ఈ రెండిట్లో ఉండేటప్పుడు ఫస్ట్ది స్మాల్, నెక్స్ట్ది బిగ్, ఈ రెండు కూడా మైనస్ రూల్ని ఫాలో అవుతున్నాయి. ఫాలో అయిన తర్వాత దీని నెక్స్ట్ ఇంకా ఏదైనా అడిషనల్గా నెంబర్ రాయాలి అనుకుంటే అది ఏమవ్వాలి, ఫస్ట్ నెంబర్ కన్నా చిన్నది అవ్వాలి. ఓకే, సో ఎక్స్ఎల్ రాసాం అనుకోండి, దీని తర్వాత మనం రాసే ఏ నెంబర్ అయినా సరే, ఏ రోమన్ నెంబర్ అయినా సరే అది ఖచ్చితంగా ఎక్స్ కన్నా చిన్నదై ఉండాలి. ఎక్స్ కన్నా చిన్నదంటే ఏం రాయొచ్చు, 0 to 9 వరకు ఏదైనా రాయొచ్చు. అంతకు మించి మనం ఎక్స్ రాయడానికి కుదరదు. చూడండి 0 to 9 ఏ నెంబర్ రాసుకున్నా సరే 41, 42, 43, 49 వరకు వస్తాయి. అంతేగాని మనం ఎక్స్ఎల్, ఎక్స్ కన్నా పెద్ద నెంబర్ అయినా 11 ఇలా రాసుకోవచ్చా, నో. అలాగే ఎక్స్ఎల్, ఎక్స్ రాసుకోవచ్చా, నో. సో ఇలా మనం రాసుకోవట్లేదు అనమాట. కాబట్టి ఎప్పుడైనా ఎక్స్ఎల్ తర్వాత ఫాలోయింగ్గా ఉండే మొత్తం నెంబరు ఖచ్చితంగా ఫస్ట్ నెంబర్ కన్నా ఎక్స్ కన్నా చిన్నదై ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకో కాంబినేషన్ ఏంటి, ఎక్స్సి. ఎక్స్సి కూడా నెక్స్ట్ ఫాలోయింగ్ నెంబరు ఖచ్చితంగా 0 to 9 మాత్రమే అయి ఉండాలి. అంతకు మించి ఇంకా పెద్ద నెంబర్ రాస్తే ఈ నెంబర్ తప్పు అవుతుంది. ఓకే, సో ఇది ఎక్స్ఎల్ ఎక్స్సి అయిపోయింది. నెక్స్ట్ సిడి సిఎం. సిడి అండ్ సిఎం. సిడి అండ్ సిఎంలో ఇప్పుడు సిడి రాసుకుంటే దీని ఫాలోయింగ్గా ఇంకేదో ఒక రోమన్ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు ఇది స్మాల్ అండ్ బిగ్ సరిపోయింది, మైనస్ రూల్ని కూడా ఫాలో అవుతుంది. బట్ ఈ నెక్స్ట్ ఉన్న మొత్తం నెంబర్ కూడా ఖచ్చితంగా సి కంటే చిన్నదై ఉండాలి. సో సి ఈజ్ ఈక్వల్ టు 100 కాబట్టి సి కంటే చిన్నదంటే 0 to 99 మాత్రమే ఉండాలి. దాని కాకుండా ఇంకా వేరేవి రాస్తామంటే తప్పు అవుతాయి అన్నమాట. ఓకే, ఇది సిడి. అండ్ సిఎం కూడా దీని రిమైనింగ్గా ఇంకెంత పెద్ద నెంబర్ ఉన్నా సరే ఇది ఏముండాలి, 0 to 99 మాత్రమే అయి ఉండాలి. ఓకే, సో ఇలా ఉంటేనే ఆ నెంబర్స్ కరెక్ట్ అనమాట. అలా కాకుండా సిఎం తర్వాత 100 కన్నా పెద్ద నెంబర్ రాస్తాము అంటే అది తప్పైపోతుంది. ఓకే, ఇంకా మీకు క్లారిటీగా అర్థమవడానికి 986ని రాద్దాం. ఓకే, 986. సో దీన్ని మనం రోమన్ నెంబర్లో రాయాలి అనుకుంటే 900 + 80 + 6. ఓకే, సో ఇలా రాయాలంటే ఫస్ట్ 900 అంటే ఏంటి, 1000 - 100. సో 1000 - 100 అంటే ఏం రాయొచ్చు, 1000 దీని -100. ఓకే, సో ఇది మైనస్ రూల్ని అయితే ఫాలో అవుతుంది. సిఎం ఈజ్ ఫైన్, రైట్. సి నుంచి ఎం వరకు మనం రాసుకోవచ్చు కాబట్టి సిఎం ఈజ్ ఓకే. అండ్ దెన్ ఎప్పుడైతే మిగిలిన నెంబర్ ఏముంది మనకి 86, ఈ 86 అనేది సి కన్నా చిన్నదా కాదా, సి కంటే చిన్నదే కదా, 86 ఈజ్ స్మాలర్ దాన్ 100, రైట్. సో దిస్ ఈజ్ కరెక్ట్. సో దీన్ని ఎలా రాస్తాం, C100 సి అండ్ ఎం తర్వాత 86 ఎలా రాయొచ్చు, 50 + 30 అండ్ +6 ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దెన్ 999 చూద్దాం. సో 999 యొక్క రోమన్ నెంబర్ ఏమవుతుంది, 900 ఈజ్ ఈక్వల్ టు సిఎం అండ్ 90 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి, 9 ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్. ఓకే, ఈ రోమన్ నెంబర్ని మీరు జాగ్రత్తగా చూస్తే సిఎం ఎప్పుడైతే సిఎం మైనస్ రూల్ అయితే వచ్చింది, ఇది ఇక్కడ వరకు కరెక్ట్. మిగిలిన నెంబర్ అంతా కూడా ఈ 100 కన్నా చిన్నది అవ్వాలి, ఎక్స్సి ఐఎక్స్. ఓకే, ఇది 100 కన్నా చిన్నదా కాదా, మళ్ళీ ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ దీన్ని ఎక్స్సి ఐఎక్స్నే ఒక నెంబర్ అనుకోండి. ఇప్పుడు ఎక్స్సి ఇది మైనస్ రూల్ని ఫాలో అవుతుందా లేదా, ఎక్స్సి ఎస్ ఫాలో అవుతుంది. తర్వాత ఈ నెక్స్ట్ ఉన్న నెంబర్ అంతా కూడా మళ్ళీ ఈ ఎక్స్ కంటే చిన్నది అవ్వాలి. 1x ఇది 9 కదా, 9 అనేది 10 కంటే చిన్నది కాబట్టి ఇది ఓకే. తర్వాత ఇది చిన్నది కాబట్టి దీని వాల్యూ ఎంత,
99. సో 99 అనేది 100 కంటే చిన్నది కదా, అవును. సో ఇది మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ ఈ రూల్ని కానీ మీరు ఫాలో అయితే ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఈ 4 రూల్స్తో ఎటువంటి రోమన్ నెంబర్ అయినా సరే కరెక్టా కాదా, లేదంటే మనం నీట్గా కరెక్ట్గా రాసామా లేదా అనేది మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తూ స్లోగా అర్థమైనంత వరకు చూడండి. ఈ 4 రూల్స్ ఫాలో అయితే ఏ రోమన్ నెంబర్ అయినా సరే పక్కాగా ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు నార్మల్గా ఉన్న నెంబర్స్ని రోమన్ నెంబర్స్లోకి ఎలా మార్చొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 246. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 200 ప్లస్ 40 ప్లస్ 6. ఓకే, సో దీన్ని మనం ఒకవేళ రోమన్ నెంబర్స్లో తయారు చేసుకోవాలనుకుంటే 200 ఎలా చేయొచ్చు, 100 ప్లస్ 100, రైట్, అండ్ దెన్ 40 ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 10, అండ్ దెన్ 6 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 కదా. సో దీనికి రోమన్ నెంబర్ ఎలా వస్తుంది, 100 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు సిసి, and 50 minus 10 is XL, and 5 plus 1 is VI. So 246 is equal to CC XL VI అన్నమాట. ఓకే, అండ్ దెన్ 700 ప్లస్ 90 ప్లస్ 4. సో దీన్ని మనం రోమన్ నెంబర్స్తో ఎలా చేయొచ్చు, 500 ప్లస్ 200, అండ్ దెన్ 90 ఎలా రాయొచ్చు, 100 మైనస్ 10, 4 ఎలా రాయొచ్చు, 5 మైనస్ 1. ఓకే, సో దీన్ని రోమన్ నెంబర్స్లో రాసుకుంటే 500 ప్లస్ 200 ఏంటి, డిసిసి 500 ప్లస్ 200 ప్లస్ 100 మైనస్ 10, 100 మైనస్ 10 అంటే 10 అండ్ 100, 100 మైనస్ 10, అండ్ 5 మైనస్ 1 అంటే ఐవి. సో ఇలా రాయడం వల్ల మనకైతే 794 యొక్క రోమన్ నెంబర్ వస్తుంది. అలాగే 1000 ప్లస్ 500, 1000 ప్లస్ 500 ప్లస్ 60 ప్లస్ 7. సో దీన్ని రోమన్ నెంబర్స్లో మనం ఎలా రాయొచ్చు, 1000ని 1000 గానే, 500ని 500 గానే, అండ్ 60ని 50 ప్లస్ 10గా రాసుకోవచ్చు, ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 కదా. సో దీన్ని ఇప్పుడు రాసుకుంటే 1000 ఈజ్ ఈక్వల్ టు ఎం, 500 ఈజ్ ఈక్వల్ టు డి, అండ్ 50 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎక్స్, అండ్ 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు విఐఐ, రైట్. సో ఇది 1567 యొక్క రోమన్ నెంబర్ అనమాట. అలాగే 7845. సో 7000 అనేది 3000 వరకు కూడా ఎంఎంఎం అని రాయొచ్చు, బట్ 7000 అనేది ఎలా రాయొచ్చు, 7 రాసి దానికి బార్ పెట్టుకోవాలి, అప్పుడు అది 7000 అవుతుంది. అలాగే 800 ప్లస్ 40 ప్లస్ 5, రైట్. సో 7000 ఈజ్ ఈక్వల్ టు 7000. 800ని మనం ఎలా రాయొచ్చు, 800 ఈజ్ ఈక్వల్ టు 500 ప్లస్ 300, అవునా. అలాగే నెక్స్ట్ 40 ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 10, అలాగే 5 ఈజ్ ఈక్వల్ టు రోమన్ సింబల్ 5. సో దీన్ని మనం ఇప్పుడు రోమన్ నెంబర్లో రాసుకుంటే 7000 ఈజ్ ఈక్వల్ టు 7 బార్, అండ్ 500 ఈజ్ ఈక్వల్ టు డి, 300 ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ సి, అండ్ 50 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు XL, అండ్ 5 ఈజ్ ఈక్వల్ టు వి. సో ఇదేమో మనకి 7845 యొక్క రోమన్ నెంబర్ అవుతుంది అనమాట. అలాగే ఇది చూద్దాం, 4000కి కూడా ఎలా రాస్తాం, 4 రాసి బార్ రాస్తాం, తర్వాత 500 ప్లస్ 20 ప్లస్ 3 అనమాట. సో 4000 ఈజ్ ఈక్వల్ టు 4000. నెక్స్ట్ 500ని కూడా 500గా రాసుకోవచ్చు, 20 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 10, అండ్ దెన్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1. సో అప్పుడు ఏమవుతుంది, 4000 ఈజ్ ఈక్వల్ టు 4 బార్, నెక్స్ట్ 500 ఈజ్ ఈక్వల్ టు డి, 20 ఈజ్ ఈక్వల్ టు XX, 3 ఈజ్ ఈక్వల్ టు III. సో ఇది మనకి 4523 యొక్క రోమన్ నెంబర్ అవుతుంది. ఓకే, అర్థమైందా. సో నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఫర్ యూ. 321కి రోమన్ నెంబర్ రాసి వీడియో పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్రెడీ రోమన్ నెంబర్లో ఇచ్చి దాన్ని మనం నెంబర్లోకి మార్చాలి అనుకుంటే ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ ఫాలో అవుతున్నాయో లేదో చూడాలి, ఫాలో అయిన తర్వాత ఆ నెంబర్ యొక్క వాల్యూ ఎంత అవుతుందో చూడాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఎం. ఎం అంటే 1000, రైట్. 1000 తర్వాత డి అంటే 500, రైట్. 500 తర్వాత సిసి అంటే 100 ప్లస్ 100. నెక్స్ట్ ఎక్స్ అంటే 10, తర్వాత ఎక్స్ తర్వాత ఎల్ వచ్చింది, ఎక్స్ తర్వాత ఎల్ వచ్చింది, ఎల్ అంటే 50, రైట్. ఇదేమో స్మాల్ నెంబర్ అండ్ దిస్ ఈజ్
బిగ్ నెంబర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా స్మాల్ అండ్ బిగ్ వస్తే ఫస్ట్ ఏం చెక్ చేయాలి? మైనస్ రూల్. సో మైనస్ రూల్ ఏంటి? ఐ వి ఎక్స్ ఎల్ సి డిఎం ఈ స్ట్రక్చర్ వేసుకొని ఇందులో మనకి వచ్చిన నెంబర్ ఏంటది? ఎక్సెల్ ఆర్డర్లో ఉందో లేదో చూసుకోవాలి. ఎక్సెల్ ఉంది కదా, కాబట్టి ఇది మైనస్ రూల్ని అయితే ఫాలో అవుతుంది. ఆ తర్వాత ఇలా ఫాలో అయిన తర్వాత దీని తర్వాత ఉండే నెంబర్ ఏంటి? 1 ఉంది. ఈ 1 అనేది స్మాల్ నెంబర్ కంటే చిన్నదా కాదా చెక్ చేసుకోండి. 10 కన్నా 1 చిన్నదే కదా, కాబట్టి ఇది స్మాల్ బిగ్ స్మాలర్ ఆ రూల్ని కూడా ఇది ఫాలో అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, సో ఇది లెఫ్ట్ అండ్ రైట్ ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ అవుతుంది. 50 మైనస్ 10 40 అవుతుంది, రైట్. సో మిగతావన్నీ కూడా ఇదంతా కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 1000 ప్లస్ 500 1500 ప్లస్ 200 plus 40 plus 1. So what is the value of this number? 1500 plus 200 1741. Okay, 1741 is the value of this number. And then this xc అనేది స్మాల్ అండ్ బిగ్ కదా, సో మైనస్ ఫాలో అవుతుందా లేదా? ఓకే, x టు c ఇదైతే డైరెక్షన్ అయితే ఉంది కాబట్టి మైనస్ రూల్ అయితే ఫాలో అవుతుంది. ఆ తర్వాత మనకి ఏమొచ్చింది? 9 వచ్చింది. ఈ 9 అనేది x కన్నా చిన్నదా కాదా? చిన్నది, కాబట్టి ఇది స్మాల్ బిగ్ అండ్ స్మాలర్ రూల్ని కూడా ఫాలో అవుతుంది, రైట్. సో 100 మైనస్ 10 తర్వాత ఇక్కడ ఏముంది? 10 మైనస్ 1. ఓకే, సో వాట్ ఈస్ దిస్ నెంబర్? దిస్ ఈజ్ 99 అనమాట. ఓకే, అండ్ దెన్ దిస్ వన్ సి అంటే 100 అండ్ దిస్ ఈజ్ 1000. అసెండింగ్ ఆర్డర్లో చిన్న పెద్ద ఉంది. సో సిఎం అనే మైనస్ రూల్ ఫాలో అవుతుందా లేదా? సిఎం అనేది మైనస్ రూల్ ఫాలో అవుతుంది. తర్వాత ఏమైంది? సిఎం అనేది ఈక్వల్ టు అంటే 1000 మైనస్ 100. సో ఇదైతే ఫస్ట్ది సిఎం యొక్క వాల్యూ 900 అయితే వచ్చింది. ఇలా ఎప్పుడైతే మైనస్ రూల్ వచ్చిన తర్వాత మిగిలిన నెంబర్ అంతా కూడా దీనికంటే చిన్నది అవ్వాలి కదా, 100 కంటే చిన్నది అవ్వాలి. కాబట్టి ఈ లోపల ఉన్న నెంబర్ అంతా కూడా 100 కంటే చిన్నదో కాదో చెక్ చేద్దాం. ఓకే, ఎలా చెక్ చేస్తాం? మళ్ళీ ఈ లోపల నెంబర్ చూడండి. ఈ లోపల నెంబర్ ఏముంది? ఎక్స్సి ఐఎక్స్ ఉంది. సో ఎక్స్సి ఐఎక్స్ అంటే వాల్యూ ఎంత? మళ్ళీ ఈ లోపల మళ్ళీ సెపరేట్గా చెక్ చేసుకోండి. ఎక్స్సి అంటే ఎంత? 100 మైనస్ 10, రైట్. సో 100 మైనస్ 10 ఎంతమ్మా? 90. సో 90 అనేది మైనస్ రూల్ ఫాలో అవుతుందా లేదా? ఎక్స్సి మైనస్ రూల్ ఫాలో అవుతుంది, కరెక్ట్. ఇలా చిన్నది మళ్ళీ పెద్దది వచ్చిన తర్వాత ఈ లోపల ఉండే నెంబర్ అంతా కూడా మళ్ళీ ఈ నెంబర్ కంటే చిన్నది అవ్వాలి, అవునా కదా? సో మళ్ళీ ఈ లోపల ఐఎక్స్ వచ్చింది. ఐఎక్స్ అనేది మైనస్ రూల్ ఫాలో అవుతుంది అండ్ ఈ నెంబర్ అనేది 10 కంటే చిన్నది, కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. ఎక్స్సి ఐఎక్స్ అనేది కరెక్ట్ అండ్ వాల్యూ ఎంత? 90 ప్లస్ 9, దిస్ ఈజ్ 99. సో ఈ టోటల్ నెంబర్ యొక్క వాల్యూ ఎంత? 99. ఈ 99 అనేది సి కంటే చిన్నదా కాదా? చిన్నది, కాబట్టి ఈ టోటల్ నెంబర్ కరెక్ట్. కాబట్టి దీని వాల్యూ ఎంత? 999 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఐఎక్స్ ఉంది. ఐఎక్స్ అనేది మైనస్ రూల్ని ఫాలో అవుతుంది. ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలి? ఖచ్చితంగా ఐ కంటే చిన్నది అవ్వాలి. కాకపోతే సి అనేది ఐ కంటే చిన్నది కాదు, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ రోమన్ నెంబర్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఫైన్. అండ్ ఎల్సిడి, ఎల్ అంటే 50 తర్వాత 100 వచ్చింది. ఓకే, 100 అంటే 100 మైనస్ 50, ఇది పాసిబులా కాదా? ఎల్సి అనేది మైనస్ రూల్ ఫాలో అవుతుందా లేదా? ఎల్ ఇక్కడుంది, సి ఏమో ఇక్కడుంది. ఈ రెండింటికి మధ్యన ఎటువంటి బాండింగ్ అయితే లేదు, కాబట్టి ఇది రాంగ్ నెంబర్ అనమాట. ఓకే, సో మీకు అర్థమైందా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీకోసం. సిఎంఎక్స్ఎల్ దీనికి నార్మల్ నెంబర్ ఎంత కనుక్కొని నాకు కామెంట్ చేయండి. ఓకే, అండ్ దెన్ ఫైనల్గా ఇక్కడ మనం ఇప్పటి వరకు నేర్చుకున్న రూల్స్ అన్నీ కూడా మరొకసారి చూసుకుందాం. నార్మల్గా మనకుండే రోమన్ నెంబర్ యొక్క సింబల్స్ ఏంటేంటి? ఐ అంటే 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 50, సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000. తర్వాత రూల్ నెంబర్ 1 ఏంటంటే ఈ అన్ని నెంబర్స్లో ఓన్లీ 1, 10, 100 అండ్ 1000 మాత్రమే మ్యాక్సిమం 3 టైమ్స్ రిపీట్ అవ్వగలవు, అంతకు మించి రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 2,
ఎప్పుడైతే నెంబర్స్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనం కలిపేసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ది రూల్ ఆఫ్ మైనస్. ఏం చేయాలి, ఇలాగ మనం స్ట్రక్చర్ వేసుకోవాలి. ఐవి ఎక్స్ ఎల్ సి డి ఎం. ఎప్పుడైనా సరే మనకి ఒక స్మాల్ నెక్స్ట్ బిగ్ నెంబర్ వచ్చినప్పుడు ఈ ఆర్డర్లో ఉన్నాయో లేదో చేసుకోవాలి. అవి ఈ నెంబర్స్ అయి ఉండాలి. ఏంటంటే ఐవి ఐఎక్స్ అయినా అయి ఉండాలి, ఎక్స్ఎల్ ఎక్స్సి అయినా అయి ఉండాలి, సిడిసిఎం అయినా అయి ఉండాలి. ఇవి కాకుండా ఇంకేవైనా మైనస్ కాంబినేషన్స్ వస్తే అవి తప్పు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా దిస్ వన్ స్మాల్ బిగ్ విత్ మైనస్ రూల్. స్మాల్ బిగ్ అనేది మైనస్ రూల్తో ఉండాలి. ఆ తర్వాత ఏమవ్వాలి అంటే ఈ రెండు వచ్చిన తర్వాత, స్మాల్ బిగ్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా నెక్స్ట్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఈ మొత్తం నెంబర్ కూడా స్మాలర్ నెంబర్ అవ్వాలి. ఏం నెంబర్ అవ్వాలి, స్మాలర్ అంటే అర్థం ఏంటి, ఈ ఫస్ట్ స్మాల్ ఉంది కదా దానికంటే చిన్నది అవ్వాలన్నమాట. ఇందాక మనం చూసాం కదా, సేమ్ అలాగా. మళ్ళీ ఈ లోపల నెంబర్ని వాల్యూ ఎలా కనుక్కుంటాం అంటే మళ్ళీ ఈ సేమ్ 3 రూల్స్ ఫాలో అయ్యి దీనికి కూడా వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఈ 3-4 రూల్స్ కానీ మీరు క్లారిటీగా అర్థం చేసుకుని అప్లై చేసుకున్నారంటే ఏ రోమన్ నెంబర్స్కి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి మనకి ఖచ్చితమైన వాల్యూ ఫిక్స్డ్గా వస్తుంది. అలాగే మనం ఏ నెంబర్ చూసినా సరే కరెక్టా కాదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైందా మీకు? గుడ్. అర్థం కాకపోతే మళ్ళీ జాగ్రత్తగా 4 రూల్స్ని స్లోగా జాగ్రత్తగా మళ్ళీ వినండి, మీకు ఇవి ఖచ్చితంగా అర్థమవుతుంది. రోమన్ నెంబర్స్కి ఈ 4 రూల్స్ ఫాలో అయితే మాత్రం ఇంకా చిన్నపిల్లలనే కాదు ఎవరైనా సరే పెద్దవాళ్ళు కూడా రోమన్ నెంబర్స్కి సంబంధించి ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ కోసం మా యొక్క నెక్స్ట్ వీడియోని అయితే చూడండి. Become Navodaya preparation classes, especially by Navodayans. Thank you.